హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేయబోతున్నానంటే మన యొక్క వీడియోస్ని యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి అండ్ మన యొక్క టైటిల్ని ఎలా ఇస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి అండ్ దాంతోపాటు డిస్క్రిప్షన్ ఎక్కడ యాడ్ చేయాలి, ట్యాగ్స్ని ఎక్కడ యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి అండ్ థంబ్నెయిల్స్, మన యొక్క వీడియోకి థంబ్నెయిల్స్ ఉంటాయి కదా అవి ఎక్కడ యాడ్ చేయాలి అండ్ అలానే మన యొక్క వీడియోని పబ్లిక్లో కానీ ప్రైవేట్లో కానీ ఎలా పెట్టాలి అండ్ పబ్లిక్లో పెడితే మనకి నచ్చిన టైంలో మన యొక్క వీడియో అప్లోడ్ చేసేటట్లు ఎలా చూడాలి అండ్ మన యొక్క వీడియోస్ని ప్లేలిస్ట్లో ఎలా యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ అలానే వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్లో యూట్యూబ్ని ఓపెన్ చేసుకోవాలి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్లో ప్లస్ ఐకాన్ అని ఉంటుంది, మధ్యలో ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఏ వీడియోని అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియో మీద క్లిక్ చేయండి. నేనైతే ఏ పర్టికులర్ వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నానో దాని మీద క్లిక్ చేశాను. అట్లా చేసిన తర్వాత మీ వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఒకసారి మీరు చూసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. దాన్ని మీరు 1 by 1 అయితే కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఉంది కదా ఒక ఫోటో కనిపిస్తూ, దాని మీద మీరు క్లిక్ చేస్తే అక్కడ మీరు మీ యొక్క థంబ్నెయిల్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు మీ యొక్క థంబ్నెయిల్స్ ని ముందుగానే ఎడిట్ చేసి పెట్టుకోండి, అంటే మీ గ్యాలరీలో సేవ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ ఫోటో దగ్గర సైడ్ ఒక ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క గ్యాలరీ మొత్తం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైతే ఫోటో సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేయండి. సో నేను ఇట్లా ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క థంబ్నెయిల్ ని చూపిస్తుంది, దాన్ని ఓకే అని చెప్పి పైన సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క థంబ్నెయిల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట, యాడ్ అయిపోయినట్టు. అండ్ నెక్స్ట్ దాని కిందనే క్రియేటెడ్ టైటిల్ అని ఉంది కదా, అక్కడ మీరు మీ యొక్క వీడియోకి ఎలాంటి టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇవ్వండి. ఇక్కడ నేను ఎలాంటి టైటిల్ ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. మీ యొక్క వీడియోకి ఎలాంటి టైటిల్ సెట్ అయితో ఆ టైటిల్ని మీరు ఇవ్వండి. అండ్ దీనికి ఒక టైటిల్నే కాదు, ఒక 2-3 టైటిల్స్ని మీరు యాడ్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా సెర్చ్ చేస్తారు కదా యూట్యూబ్లో. సో అట్లా మీరు 2-3 టైటిల్స్ కనుక ఇస్తే యూట్యూబ్ అనేది మీ వీడియోని ఎక్కువ రికమెండ్ చేస్తుంది అనమాట. సో అందుకే 2-3 టైటిల్స్ని మీరైతే యాడ్ చేయండి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అని ఉంది కదా, దాన్ని నేను ఇట్లా 2-3 టైటిల్స్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దాని కిందనే డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఆ డిస్క్రిప్షన్ మీద పక్కన యారో మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ యొక్క డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలి. డిస్క్రిప్షన్ని ఎప్పుడైనా సరే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అయితే యాడ్ చేయాలి. హ్యాష్ ట్యాగ్ యాడ్ చేస్తే కింద ఆటోమేటిక్ సజెషన్స్ అనేవి ఇస్తాయన్నమాట. చూసారా, నేను హ్యాష్ ట్యాగ్ యాడ్ చేయగానే యూట్యూబ్ ఇవన్నీ కింద సజెషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మీ వీడియోకి తగిన సజెషన్, అంటే మీ వీడియోకి తగిన డిస్క్రిప్షన్ని యాడ్ చేయండి. సో ఈ విధంగా అయితే యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ ని యాడ్ చేయాలి. సో ఇక్కడ చూసారు కదా, డిస్క్రిప్షన్స్ అనేవి ఎప్పుడైనా సరే హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి మీరు మీ వీడియోకి తగిన హ్యాష్ ట్యాగ్ ని యాడ్ చేసుకోవాలి. అండ్ అలానే కింద కొన్ని మీ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ లాగా అనమాట, అంటే వ్యూవర్స్ అనే వాళ్ళు మీ యొక్క వీడియోని సర్చ్ చేయాలంటే ఏ విధంగా సర్చ్ చేస్తారు అనేవి 2-3 క్వశ్చన్స్ ఇవ్వండి. సో ఇట్లా 2-3 క్వశ్చన్స్ అయితే మీరు డిస్క్రిప్షన్లో యాడ్ చేసేయండి. సో దట్ యూట్యూబ్ అనేది ఎక్కువ రికమెండ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరు ఎలా సర్చ్ చేస్తారు అనేది తెలియదు, వాళ్ళ ఇష్టం వచ్చిన వర్డ్స్లో సర్చ్ చేస్తారు. కాబట్టి మీరు ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేసి అలానే 2-3 క్వశ్చన్ టైప్స్లో మీరు కింద యాడ్ చేస్తే మీ యొక్క వీడియో అనేది యూట్యూబ్ ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేశారు కదా, దాని కిందనే విజిబిలిటీ అని ఉంది, అంటే మీ యొక్క వీడియోని మీరు ప్రైవేట్లో పెట్టాలనుకుంటున్నారా పబ్లిక్లో పెట్టాలనుకుంటున్నారా అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేను వెళ్తే ప్రైవేట్ పైన పబ్లిక్ అన్లిస్టెడ్ అని ఉంది కదా, నేనైతే దాన్ని పబ్లిక్లో పెట్టి అలానే కింద లాస్ట్ ఆప్షన్గా షెడ్యూల్ అని ఉంది. ఈ షెడ్యూల్ అంటే ఏంటంటే మీరు మీ యొక్క వీడియోని మీకు నచ్చిన టైంలో షెడ్యూల్ చేసుకోవచ్చు. యూట్యూబే ఆటోమేటిక్గా ఆ టైంలో అప్లోడ్ చేసేసి వ్యూవర్స్కి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే టైమ్, డేట్ మొత్తం కూడా చూపిస్తుంది. సపోజ్ నేను ఈ పలానా డేట్లో
ఓకే మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఇచ్చాను చూసారా, సాటర్డే 29th జూన్. దాని మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసినాక టైం కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ AM PM అనే కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన టైంలో ఇక్కడ AM PM అని పెట్టుకొని నేనైతే ఈవినింగ్ 5కి పెట్టాలని, అంటే నా వీడియో ఆ టైంలో అప్లోడ్ అవ్వాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ యొక్క టైంని నేను క్లిక్ చేసి ఓకే అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ మీరు టైం ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు మినిట్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ మినిట్స్ దగ్గర పెట్టుకొని 5:30 పెట్టుకోవాలనుకున్నారు చూసారా, 5:30 అని పెట్టేశాను. నెక్స్ట్ ఓకే క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ మీరు చూసారా విజిబిలిటీ అనేది 29th జూన్, అంటే మీరు ఎప్పుడు షెడ్యూల్ చేసుకోవాలనుకుంటున్నారో దాంతో పక్కన టైంతో పాటు మీకు యూట్యూబ్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కింద ఆడియన్స్ దగ్గర నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది మీరు కిడ్స్ కి కాదు అనుకుంటే ఆ ఆప్షన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ యాడ్ చేసుకొని మేడ్ ఫర్ కిడ్స్ అయితే ఓకే పైన క్లిక్ చేయాలి, లేదు అంటే నో అని చెప్పి పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే నో అని పెట్టాను. అండ్ అలానే యాడ్ టు ప్లేలిస్ట్, ఈ ప్లేలిస్ట్ లో మీరు సపోజ్ మీ యొక్క వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ లో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీ యొక్క వీడియో దేనికి సంబంధించింది అనేది ఈ యొక్క ప్లేలిస్ట్ లో యాడ్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేసేసుకున్నాను ప్రీవియస్ గా. అది ఇన్ఫర్మేషన్ సంబంధించిందా, వ్లాగ్సా, లేకపోతే ట్యాగ్స్ అనేసి టెక్నాలజీ ట్రేడ్ అని ఏది కావాలంటే అది నేను ముందుగానే క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో నేనైతే ఇన్ఫర్మేషన్ మీద ఇచ్చి దాని మీద క్లిక్ చేశాను. అండ్ ఆ తర్వాత కింద ఉంది కదా ఇక్కడ కమెంట్స్ అనేది మీరు ఆన్ చేయాలో ఆఫ్ చేయాలో అనేది మీ ఇష్టం. ఇక్కడ కమెంట్స్ మీద క్లిక్ చేసి ఆన్ అయితే ఆన్, ఆఫ్ అయితే ఆఫ్ ఇచ్చుకోవాలన్నమాట. ఆన్ అయితే ఆన్, ఆఫ్ అయితే ఆఫ్. సో నేనైతే ప్రెసెంట్ ఆన్లో అయితే పెట్టాను. ఆ నెక్స్ట్ ఇంకా కింద లాస్ట్ ఆప్షన్ అప్లోడ్ అని ఉంది కదా, దాని మీద అప్లోడ్ చేసేయాలన్నమాట. అప్పుడు అప్లోడ్ చేస్తే కింద చూసారా అప్లోడింగ్ టు యువర్ వీడియోస్ అని చెప్పి వస్తుంది. ఈ విధంగా అయితే మీ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన మేనేజ్ వీడియోస్ అని ఉంది కదా, ఆ మేనేజ్ వీడియోస్ మీద క్లిక్ చేయండి. చూసారా ఇప్పుడు మీ యొక్క వీడియో అనేది ఇక్కడ ప్రాసెసింగ్ అంటే ప్రాసెస్ అవుతూ ఉందన్నమాట. ఈ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ గా 100% అయిన తర్వాతే మీ యొక్క వీడియో అనేది ప్రాసెస్ అయిపోయి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట వీడియో కింద. అండ్ నేనైతే నా యొక్క వీడియోకి టైం అనేది షెడ్యూల్ చేశా కదా, సో కరెక్ట్గా ఆ టైంకే యూట్యూబ్ అనేది మన వీడియో అప్లోడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నా వీడియో చూశారు కదా అప్లోడ్ అయిపోయింది. అండ్ దీని తర్వాత ఇంకా చేయాల్సింది ఉంది అన్నాను కదా, అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియో పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అని ఉంది. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే యాడ్ ట్యాగ్స్ అని ఉంది. ఈ ట్యాగ్స్ కూడా మీరు ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మెటా డేటా అంటారు. ఇవన్నీ కూడా యాడ్ చేస్తేనే మీ యొక్క వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ ట్యాగ్స్ దగ్గర మీరు ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ట్యాగ్స్ అయితే ఇవ్వండి. అండ్ నేను ఒక టిప్ అయితే ఇస్తాను. ఈ ట్యాగ్స్ అనేది మనం ఒక వెబ్సైట్ కి వెళ్ళి వాళ్ళు ఆటోమేటిక్ గా కొన్ని ట్యాగ్స్ ని ఇస్తారు. ఆ ట్యాగ్స్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. దీనికోసం నేను ఇక్కడికి వెళ్ళి tags.io అని చెప్పి ఉంది కదా, ఈ వెబ్సైట్ లోకి వెళ్తే వాళ్ళు ఆటోమేటిక్ గా ఎక్కువ అందరూ సెర్చ్ చేసే ట్యాగ్స్ ని వాళ్ళు ఇస్తారనమాట. ఇప్పుడు నేను హౌ టు ఎడిట్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ మొబైల్ అని చెప్పి ఇస్తున్నాను, సెర్చ్ చేశాను. సో వీళ్ళు ఇక్కడ చూసారు కదా కింద ఆటోమేటిక్ గా కొన్ని ట్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ట్యాగ్స్ అన్నింటినీ కూడా కింద మీరు కాపీ ట్యాగ్స్ అని ఉంది కదా, ఈ కాపీ ట్యాగ్స్ ని చేసుకోండి. సో మీ ట్యాగ్స్ అన్ని కూడా కాపీ అయినాయి. ఇప్పుడు మళ్ళీ మీరు మీ యొక్క యూట్యూబ్ కి వెళ్ళిపోయి ఇక్కడ యాడ్ ట్యాగ్స్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ట్యాగ్స్ మీద జస్ట్ పేస్ట్ చేయండి. సో మీ యొక్క కాపీ చేసిన ట్యాగ్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ అయిపోతున్నాయి అనమాట. సో ఈ విధంగా అయితే మీరు tags.ioకి వెళ్ళి మీరు ట్యాగ్స్ అంటే ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత అన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అని చెప్పి అనుకుంటే మీరు ఇంకా ఇక్కడ సేవ్ ఉంది కదా అక్కడ సేవ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అయిపోయినాయి. సో ఈ విధంగా సేవ్ అయిపోయిన తర్వాత మీరు షెడ్యూల్ చేసిన టైంకి కరెక్ట్గా యూట్యూబ్ అనేది మీ యొక్క వీడియోని అప్లోడ్ చేస్తుంది. అప్పుడే ఆడియన్స్ అందరూ కూడా మీ యొక్క వీడియోని చూడగలరు. సో ఈ విధంగా అయితే మీ యొక్క వీడియోని యూట్యూబ్లో చాలా ఈజీగా మీ యొక్క మొబైల్ యూజ్ చేసేసుకొని అప్లోడ్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.